ఎందుకంటే నా గురించి అలాగే చెప్పుకుంటూ ఉంటారు మా సంఘంలో. ఏం పర్లేదు, ఇలాగంటాను. మీరు ఏమనుకోవద్దు, మీరు ఏమన్నా పర్లేదు, కానీ నేను చెప్పేది వాక్యం ఉన్నది ఉన్నట్టుగానే చెప్తాను. స్తోత్రం చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా మంది రావడానికి, నా దగ్గరికి రావడానికి భయపడుతున్నారు. కొంతమంది నాకు సలహాలు చెప్పారు, పాస్టర్ గారు మీరు ఇలా చెప్తే ఎవరు రాదు, ఎవరు రాబోయే పర్లేదు, రాబోయే పర్లేదు. ఆయన వచ్చి నలుగురినైనా సరే నేను ఎక్కడ తీసుకెళ్ళాలనుకుంటున్నానంటే నాతో పాటు రేపు రాకడ సమయంలో నాతో పాటు ఆయన రాజ్యంలో ఎత్తపడాలంట. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తలకాయలు లెక్కెట్టుకోవాల్సిన అవసరం లేదండి. వచ్చిన కొద్దిమంది అయినా సరే గంగి గోవు పాలు కరిటెడైన చాలు, పనికి మాలి పాలు గాడిద పాలు ఎందుకండి? ఇప్పుడు గాడిద పాలు బోల్డ్ విలువ వచ్చిస్తున్నారు తెలుసా? బోల్డ్ కాస్ట్లీ గాడిద తెగ వచ్చేస్తున్నారు. అది అప్పుడున్న శాస్త్రం అది. గంగి గోవు పాలు కరిటెడైన చాలు, కర్మ పాలు ఎందుకు? బకెట్ ఉన్నప్పుడు అప్పుడు గాడిద పాలకి విలువ ఉండదు, ఇప్పుడు గాడిద పాలకి విలువ అయిపోయి అనుకోండి, అది వేరే సంగతి. కొద్దిమంది చాలు. నిజంగా నేను ఉన్న వాళ్ళైనా 10 మందిలో 20 మందిలో 50 మందిలో దేవుడు ఇస్తే వాళ్ళని ఖచ్చితంగా దేవుని రాజ్యంలో ఎలాగా ఊతికి స్నానం చేయించాలి, ఏదమ్మా శుభ్రంగా జాడించాలి. జాడిస్తున్నారా పాస్టర్? జాడించాలి. జాడిస్తే రంగు తెలిసిపోతే బయటికి వెళ్ళిపోతాయి అమ్మా. స్టాండర్డ్గా ఉండి ఇక్కడే ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళని ఆశీర్వదిస్తానంటాడు. ఏమన్నాడు? నువ్వు సమ్మతించిన మాట వినడే ఎడలా ఏంటమ్మా మంచి పదార్థాలు మీకు ఏమిస్తాను, భుజపనిస్తాను, అంటే మీకు తినిపిస్తాను అంటాడు. దేవునికి మహిమ కలుగును. మాట మనం విన్నా దేవుని మాట. ఇంకొక విషయం కూడా చూడండి. 55:3-4 వచ్చిన చదవండి. యెషయా గ్రంథం. చెవి యొగ్గి నా యొద్దకు రండి, మీరు విని ఎడల మీరు బతుకుతారు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృప మీకును చూపుదును. ఇదిగో జనములకు సాక్షిగా అతను నియమించితిని, జనములకు రాజుగాను అధిపతిగాను అతనిని నియమించితిని. స్తోత్రం చెప్పండి ఒకసారి దేవుని గట్టిగా. మన మాట వింటే పిల్లరా, నేను అంటాను లోబడితే ముందు ఒక చిన్న మాట సాక్ష్యం. అదేంటంటే ఓర్చుకుంటేనంటే గర్భిడట. ఏంటిదమ్మా? ఏ రోజు గుడ్డ ఆ రోజు ఆమ్లెట్ వేసేస్తే పిల్లలకి నుంచి వస్తాయి. ఏమరా? ఏ రోజు గుడ్డ ఆ రోజు టుప్పుకునేది ఆమ్లెట్ వేసేది ఉడబెట్టి తినేస్తే పిల్లలకి ఓర్చుకొని జాగ్రత్తగా ఆ 10 గుడ్లలో 12 గుడ్లలో చక్కగా ఏమ్మా పట్టెక్కిచ్చామనుకో, ఆ తర్వాత గంపుడు ఏ రోజు ఆలేదు. స్తోత్రం చెప్పండి. అంటే లోకయుక్తం గురించి చెప్తున్నా, లోకంలో ఉన్నమాట. నువ్వు దేవుడి మాట వింటే ఏమంటాడు దేవుడు? తలుగుతుంది మళ్ళీ. చెవి యొగ్గినామా నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను. దావీదును స్తోత్రం చెప్పండి. దావీదుకి ఎలాంటి కృప చూపించాడు దేవుడు? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దావీదు గురించి మనం చూస్తే నిజంగా దేవుడికి హృదయానుసారుడు అంటండి. దావీదు ఒక్క పాపం చేశాడు, మిస్టేక్. దానికి తగిన పనిష్మెంట్ తన జీవితంలో అనుభవించు. తర్వాత మరి ఎప్పుడు కూడా మనుషులు కాబట్టి మనం తప్పు చేస్తుంటాం, పడుతుంటాం, కానీ ఒప్పుకొని విడిచిపెట్టమంటాం. కొన్ని విషయాల్లో పొరపాటు మన మనుషులు కాబట్టి కొన్ని విషయాలు మాట ద్వారా కానీ క్రియ ద్వారా కానీ మన క్యారెక్టర్ ఎక్కడైనా విషయాల్లో కానీ పడిపోతే, కొన్ని అలవాట్ల ద్వారా కానీ పడిపోతే దాన్ని ఒప్పుకొని దేవుడి దగ్గర నుంచి మనం విడుదల పొందుకోవాలంట. స్తోత్రం చెప్పండి. ప్రైజ్. అలాగే చేసినప్పుడు దేవుడు మనకు ఏమంటాడంటే ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చినప్పుడు తప్పకుండా దేవుడు మనల్ని అందులోంచి బయటికి తీసుకొని వస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును. యోబు అన్ని కష్టాలు పడిన తర్వాత, అన్ని నష్టపోయిన తర్వాత యోబు 200 ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చాడని వాక్యం చెప్తుంది. ఎందుకంటే దేవుడికి విరోధంగా ఒక్క మాట కూడా పలకలేదు. భార్య అంటుంది, ఇంకా దేవుడు అంటావు ఏంటయ్యా అమ్మ, ఇంకా దేవుడు అంటాడు. ఒకసారి దూషించి చచ్చిపోమంటుంది. మరి దూషించడం ఎందుకో? ఎంత దుర్మార్గం అండి. 4 పిల్లలతోని, రాజ్యంతో, ధనంతో తొలతూగి, ఆహా రాజుగారి అంత లెక్కలోని రాణిగారి ఈవిడ కూడా ఆ సుఖాలను అనుభవించి కష్టం వచ్చినప్పుడు భర్తకు సపోర్ట్ చేయకుండా మళ్ళీ అంటుంది ఇంకా దేవుడు అంటావేంటి? ఒక్కసారి దూషించేసి చచ్చిపోతుంది. ఇలాంటి ఆడవాళ్ళు ఉంటారండి, ఇలాంటి స్త్రీలు ఉంటారా? ఉన్నారు. లేఖనం చెప్తుంది. అనుభవంలో వచ్చినప్పుడు బాగా ఉన్నప్పుడు ఆ దేవుడు గొప్పడు, మంచోడు, గొప్పడు. కష్టం వచ్చినప్పుడు ఏం దేవుడు అమ్మ? మా ఐదారు దేవుడు నమ్ముకున్నాం కానీ ఏమా హల్లెలూయా. మార్పు లేని దేవుడు మన దేవుడు. నేను చెప్తున్నాను ప్రైజ్ హల్లెలూయా. కూటికి గతి లేని నన్ను ప్రపంచంలో 28 దేశాలు తిరిగి వచ్చాను నేను. 5 పాస్పోర్ట్లు ఉన్నాయి నా దగ్గర. ఎంత దాల్సిన పాస్పోర్ట్, అట్లా నిండా స్టాంపులే.
ఊటికి గతి లేని నన్ను 7.5 తరగతులు చదివినాడు నన్ను 28 దేశాలు చేసి తిరిగి వచ్చాను. ప్రియులారా, మీరు ట్యాక్సీలో తిరిగి ఉండరు, విమానంలో అలా తిరిగాను. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ లార్డ్. ఊరికే పిలవలేదు నన్ను దేవుడు, నా ప్రియమైన దేవుడు పిల్లలారా. ఆ స్థితిలో నుంచి ఈ స్థితిలోకి వచ్చిన నన్ను సేవకు పిలిస్తే వదిలిపెట్టి నీ చిత్తం ప్రభువా. హల్లెలూయా. తిమోతి గారు అన్నారు, ఆ చర్చ్ కట్టేటప్పుడు 24 సెంట్లు స్థలం, 12 సెంట్లు వస్తాయి కానీ 18 లక్షలు పెట్టి కట్టాడు చర్చి ఆ రోడ్ పాయింట్లో. అలాగే మీ తంగిరిపల్లి అగ్రహారం ఎంట్రన్స్ లో కూడాను కదా, ఆ పాయింట్లో 18 లక్షలు పెట్టి. ఎప్పుడు అనుకున్నారు? 2006, 2007 చర్చి కట్టాను. దేవుడు ఎవ్వరి దగ్గరికి వెళ్ళా, దేవుడు నాకు ఇచ్చింది. స్తోత్రం చెప్పండి. ఆయన అన్నాడు, మీకున్న జీలు నాకు కూడా లేదు ప్రకాష్ గారు. ఎప్పటి దగ్గర దేవుడు కట్టాలనుకుంటే కట్టిన అంతే, దర్శనం చూపించేది. ఆశ్రమం గారితో చెప్పింది, ఆవిడ ఇంకా సేవలో లేదు. అప్పుడు సండే స్కూల్ టీచర్గా ఉండేది ఆవిడకి. ఆ అమ్మాయి చచ్చిపోయింది. ఏం పేరు తన పేరు? దైవ కృప అని. ఆ అమ్మాయి అన్నదట, అంటే మీరు ఒక పల్లెటూరులో పెద్ద చర్చి కడతారన్నారు. పెద్ద చర్చి కడతారు పల్లెటూరులో అంటే, ఇప్పుడు వచ్చి నా ఊరిగా మన చర్చి కట్టడం ఏంటి? ఉద్యోగం చేస్తారు ఈ దేశంలో, మనం చర్చి కట్టడం ఏంటి? అంతే కదా. నాకు అసలు అయితే అసలు ఆలోచన లేదు చర్చి కడతాను. కానీ ఇక్కడ ప్రార్థన చేశాను, ఎప్పుడైనా చర్చి కడితే మాత్రం ప్రభా ఇలాంటి స్థలమే నాకు, నేను చర్చి కట్ట. ఆ ప్రార్థన ఈరోజు అక్కడ ఒరిజినల్ రూపుగా దేవుడు చూపించాను. దేవుడికి స్తోత్రం. ఆవిడ చెప్పింది, పెద్ద చర్చి కడతామంటారు. 55 అడుగులు పొడవది, 29 అడుగులు వెడల్పు. ఆ రోజుల్లో 18 లక్షలు పెట్టి కట్టాను స్థలంతో మొత్తం అంతా కలిపి. ఏ ఒక్కరి దగ్గరికి వెళ్ళలేదు పిల్లలు. దేవుడు నాకు ఇచ్చిన స్తోత్రం చెప్పండి. పూర్తికి గతి లేని నన్ను తీసుకొచ్చి నా దేవుడు ఎంత ఉన్నతమైన స్థానంకి ఎత్తే, ఆ పిలిచిన దేవుడి కోసం పంచి కట్ చేయించలేనా? ఈరోజు నన్ను రాజుగా పోషిస్తున్నాను, కానీ సంఘం లేదు. ఆయన ఎప్పుడు ఎక్కడ కావాల్సింది అక్కడ నా ప్రియ సోదరులారా, ఎనీ టైం ఏ టైం ఏది కావాలో అక్కడ నా దేవుడు సమకూరుస్తాను. దేవుడు నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. హల్లెలూయా. నమ్మితే నేను అంటాను గుడ్డిగా నమ్మాలంట. ఎలాగా? లోపల మాట ఉంటుంది చాలాసార్లు, ఇదేంటి అందరినీ గుడ్డిగా నమ్మేస్తాడా? ఏమ్మా, మనుషులు నమ్మేస్తాడు గుడ్డిగా, దేవుడిని నమ్మరు. ఏం చేసినా నువ్వే నా దిక్కుని గట్టిగా దేవుడి మీద పరిపూర్ణమైనటువంటి విశ్వాసం. ఖచ్చితంగా నేను చెప్తాను పిల్లరా, నువ్వు ఏది అడిగితే అది తప్పకుండా దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుడి చిత్తములో అది మాత్రం గుర్తు పెట్టుకోండి. లేకపోతే నీకు వచ్చినట్టు అడిగేస్తే మాత్రం ఇచ్చేస్తాను మాత్రం కాదు. దేవుడి చిత్తములో నువ్వు ఏది అడిగినా తప్పకుండా ఆయన నీకు ఇస్తాడు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన ఖచ్చితంగా నేను చెప్తాను పిల్లలు, దర్శనమిచ్చి మాట్లాడే దేవుడు, స్వరమెత్తి మాట్లాడే దేవుడు, లేఖనాలతో మాట్లాడే దేవుడు మన దేవుడు. ప్రైజ్. దావీదుకి చేసిన చూపినటువంటి కృప ఆయన అంటున్నాడు మనకు చూపిస్తానంటున్నాడు. సమ్మతించిన మాట మీరు విని అయ్యాడన్నా చెప్పండి. హల్లెలూయా. సమ్మతించడం అంటే ఏంటంటే అంగీకరించడం, ఒబే, ఒప్పుకోవడమే. చిత్తం మహాప్రభు, చిత్తం నా యజమానుడా. బాలుడైన సమూయేలు దేవుడి దగ్గర దేవుడు పిలుపు వచ్చినప్పుడు ఏమంటున్నాడు? ఏలి అంటాడు 2 సార్లు 3 సార్లు వచ్చినప్పుడు, ఆ తర్వాత అంటాడు ఈసారి చిత్తం నా ఏలిన. ఆ మాట చెప్పమంటే ఆ మాట ఎంత ఇదిగా తెలిసింది. ఎస్ ఐ యామ్ లార్డ్, ఐ యామ్ సరెండర్. నేను నీ చిత్తం చెప్పు ప్రభా.
ఆ చిత్తం నెరవేర్చడానికి ఈరోజు నేను చెప్తున్నాను పిల్లరా, ఆయన వాక్యానికి విధేయులు అవుతాం. దేవుడు మాటలు ఇదే, అందరితో దేవుడు మాట్లాడాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు పిల్లరా. నా సేవకుని నోటి మాటను రూఢిపరుస్తానని చెప్పినటువంటి దేవుడి మాట ఇది. మనం ఒపే అయితే నేను చెప్తున్నాను, నా మాట సమ్మతించిన ఎడల భూమి యొక్క మంచి పదార్థములను మిమ్మల్ని నేనేం చేస్తాను, అనుభవిస్తాను. స్తోత్రం చెప్పండి. మన కాదు, మన తరాలు, మన బిడ్డలు దేవునికి మహిమ కలుగుతుంది. డాక్టర్ కొరకు డాక్టర్ అయిపోతారు, ఇంజనీర్ కొరకు ఇంజనీర్ అయిపోతారు. ఏమండి ఏంటమ్మా, డాక్టర్ కొరకు డాక్టర్లు అయిపోతారు, ఇంజనీర్ కొరకు ఇంజనీర్లు అయిపోతారు, టీచర్ కొరకు టీచర్లు అయిపోతారు. మరి పాస్టర్ కొరకు పాస్టర్ అవ్వాలి లేదా? నేను ఇంజనీర్ అవుతాను, నేను చదువు నేను రాను. మెడలోంచి తీసుకొస్తాడు. స్తోత్రం చేస్తాడు. హల్లెలూయా. ఏ లోకంలో ఉన్నాటికి ఒక రూల్, మాకు ఒక రూల్. మాకు నువ్వే చేస్తున్నావు, ఏం చేస్తావు చెప్పు. బీటెక్ చేసి ఎక్కడికి వెళ్తున్నారు? ఇంకెళ్ళదా? వెళ్ళొద్దు, ఎక్కడ ఉండు. స్తోత్రం చెప్పు. ఎంతకంటే గొప్ప పని ఇంకోట్లేదు నేను చెప్తున్నాను. 2 లక్షల ఉద్యోగం వదిలిపెట్టి వచ్చాను, దాంట్లో రుచి అద్భుతంగా పోషిస్తున్నాడు నన్ను తెలుసా. వెళ్తే జనాలు ఎలా నిలబడ్డారు అయితే మీకు తెలుసా, ఆ ఊర్లోని ప్రెసిడెంట్ ఎవరికి లెక్క చేయడు ఎలా అని మాట్లాడు. కానీ నేను వెళ్తే నమస్కారం అండి అయ్యగారు, ఎంత భాగ్యం అండి నిజంగా. కుటికి గతి లేని తీసుకెళ్ళి అక్కడ పెట్టి వాళ్ళందరూ గొప్ప గొప్ప వాళ్ళు లెక్క చేయలేడు. మనం వెళ్తే వాళ్ళు లేచి వెళ్ళిపోతాం, సిగరెట్ తుప్పుతూ పారేస్తారు. అంత భాగ్యం అండి నిజం చెప్తాను. దేవుని సేవ అంటే అసలు కాకపోతే నలుగురు ఉంటారు సుమా. బంగారం కలర్ రావాలని బాగా దీనిలో రాలేదు. ఇలా ఎందులో వెళ్తాడమ్మా కంసలుడు కొలిమి ముందు ట్రైనింగ్ మరి అలాగే ఉంటాడు. స్తోత్రం చెప్పండి. నా కొడుకు దూరం వెళ్ళాడు, వస్తాడు, అక్కడ ఉద్యోగం చేస్తున్నాడు, వస్తాడు. టైం స్తోత్రం చెప్పండి. వాళ్ళ అమ్మ గట్టిగా పట్టుదల పెట్టింది, ప్రార్థన చేస్తుంది. నువ్వు చేయండి స్తోత్రం చెప్పండి. మనం గట్టిగా పవర్లో ఉన్నాం కాబట్టి మనం సేవ ఇంకా స్లో అయినప్పుడు తప్పకుండా ఎంత భాగ్యం కూడా. అక్కడ ఏం ఉద్యోగం చేసావు, ఏంటి ఎంత సంపాదించావు, ఎన్ని బిల్డింగ్లు కట్టారు, ఏమడగడు. అక్కడ ఎంతమందిని సంపాదించావు, ఎన్ని ఆత్మలు నా కోసం తెచ్చావు, నా కోసం తీసుకొచ్చావు. ఇక్కడ మీరు కూడా పిల్లలు కాపరి పిల్లలు కంటాడా, మందపాల పిల్లలు కంటాడా? అమ్మా అర్థం లేదు నా మాట. మంద గొర్రెలు మంద పిల్లలు కంటాడా, కాపరి కంటాడా? మరి ఎవరు కావాలి సార్ సంఘంలో పిల్లలు ఎవరు కావాలా? అది మాస్టర్ గారి పని ఎవరు అవుతుందమ్మా. మరి మీరు ఎందుకు ఇచ్చారు? ఒక్క మనిషి ఎందుకు ఇచ్చారు? పక్కన కొడుకు మా అక్కడ నా దేవుడి పని చేసేయడం రామ్మా. ఇంత కష్టంలో ఒకసారి మాస్టర్ గారి ప్రార్థన చేస్తా వస్తే దేవుడు తప్పకుండా. ఒక్క ఆత్మ నశించిపోవడం దేవుని ప్రణాళిక కాదు. ఆయన చెప్తాం కాదని దేవుని వాక్యం చెప్తుంది. ఏ విధము చేత అయినా సరే ఎక్కడికి రాబట్టుకోవాలి మనం? దేవుళ్ళకు మారు మనసు పొందాలి. యేసు క్రీస్తు నిజ దేవుడి గురించినటువంటి చిన్న అవగాహనలోకి వస్తే ఆయన పట్టుకొని తీసుకొస్తాడు. చిన్న ప్రయత్నం మనం చేస్తే చాలు. నేను అంటాను ఆ ప్రయత్నం చేయడానికి మనం చాలాసార్లు సిగ్గుపడిపోతూ ఉంటాం. మన బంధువులు ఎవరైనా వస్తే ఆ మాట చెప్పడం ఏమనుకుంటుందో మా పిన్ని, ఏమనుకుంటుందో మా పెద్దమ్మ, ఏమైనా చెప్పడం ధైర్యంగా చెప్పడం. నేను నమ్ముకున్న దేవుడు సర్వశక్తి కష్టం ఆపింది. ఒకసారి చర్చికి రా, నువ్వు అంత విశ్వాసంతో బలంగా తీసుకొస్తే దేవుడు మధ్యదారిని కార్యం చేస్తాను. నేను చెప్తున్నాను, ఎక్కడ వరకు రావక్కర్లేదు, నేను చెప్తున్నాను. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఉద్దేశం ఏంటంటే ఒక్కడ నశించిపోవడం కూడా ఆయన చిత్తం కాదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి పరిచయం కొరకు నేనంటాను సహకరించండి పీడరా. అంత మాత్రమే కాదు, నేనంటాను దేవుని ఆశీర్వాదం పొందుకోవడానికి దేవుని ప్రణాళికలో ఉండాలి. దేవుని మాటకు యవనస్తులకు ప్రత్యేకంగా చెప్తాను. హల్లెలూయా. యవన కాలమందు ఏంటమ్మా, కాడి కింద ఉండుట నరుడికి మేలు అంట. మీకు మేలు నేను చెప్తున్నాను. యవన కాలమందు దేవుని కాడి కింద ఉంటే అది మీకు మేలు. ప్రైజ్ ది లార్డ్. వన్నవ లేనట్టుగా చేయగలిగిన దేవుడు. 7.5 తరగతులు చదివినట్టు మీరు ఒకసారి మీరు ఆలోచించాలి. ఈరోజు ఎలాంటి స్థాయిలో మేము ఉన్నాను మీరన్నా, ఎలాంటి పరిస్థితుల నుంచి మేము వచ్చామో నేను చెప్తే నాకు ఆశ్చర్యం. ఇప్పటికీ నాకు అర్థం కాదు. ఎందుకంటే ఆయనే నాకు ఆశ్రయమును దుర్గమును, ఆయనే మనకి సర్వము. హల్లెలూయా. అలాంటి దేవుడు మనం కలిగి ఉన్నాం కాబట్టి ఆయన ఆశీర్వాదములు మన దగ్గరకు రావాలంటే దావీదు వలె మనం, నేనంటాను ఆయనకు చూపినటువంటి ఆ శాశ్వతమైన కృపను దేవుడు మనకు చూపిస్తానండి. ఈ రాత్రి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి సమయం అయిపోతాం. 11 పాస్టర్ గారు తెల్లవారు చెప్తాను.
అర్థమైంది కదా? కాబట్టి ఆశీర్వాదము కూడిక అన్నారు కదా, ఆశీర్వాదం ఎలా వస్తుందమ్మా? యా, దేవునికి లోబడితే చాలు, మనుషులకు కాదు. నీ కష్టం వస్తే మనుషుల దగ్గర కాదు, ముందు ప్రభు పాదాలు పట్టుకొని నీ పరిస్థితి. ఈ మధ్యకాలంలో ఒక చిన్న అద్భుతం చెప్తాను. మొన్న కొత్తగా ఇంకో చర్చి కట్టాను, 1 సంవత్సరం అవుతుంది అగ్రహారంలో. ఆ చర్చ స్థలము ఫ్రీగా ఇచ్చారు. జగనన్న కాలనీ అనమాట. అయిపోయింది, లాస్ట్లో పీస్ ఒకటి మిగిలిపోయింది నా కోసం. సోదరం చెప్పండి హల్లెలూయా. ఆ మొక్క మిగిలిపోయిందంట. అది ఎప్పటి నుంచో అడిగాను, తర్వాత వదిలేశాను నేను. వీళ్ళకి మనం వైఎస్ఆర్సీపీ వాళ్ళు వచ్చినప్పుడు చర్చిలో వాళ్ళందరూ నిలబెట్టి ప్రార్థన చేశాను. అది చాలా విశ్వాసంతో పాస్టర్ గారు మీరు తప్పకుండా ప్రార్థన చేయాలి అని చెప్పి ప్రార్థన చేశాను. వైఎస్ఆర్సీపీ వచ్చింది. నేను ఒక రోజు అన్నాను, మీరు వాగ్దానం చేశారు కదా, ఎందుకంటే ఫస్ట్ మీరు రండి, ఫస్ట్ తీసుకెళ్ళి ఏంటమ్మా ఆ స్థలం చూపించారు. జగనన్న కాలనీ లాస్ట్లో దేవుడు ఆ మొక్క మన కోసం ఉంచేసాడు. స్తోత్రం చెప్పండి, ప్రైజ్ లార్డ్. ఇంచుమించుగా అది కూడా 1 సెంటు 1.5 సెంటు అలా ఉంటుంది అనమాట. కరెక్ట్గా చర్చి కట్టింది. ఆ చర్చి కట్టిన తర్వాత సెపరేట్ ఎవరో ప్లాంట్ పెట్టారు అక్కడ ఆ ఊర్లో వాళ్ళు. ఎక్కడికి కలెక్టర్ ఆఫీస్కి పెట్టారు. కలెక్టర్ దగ్గర 15 మంది అంతమంది సంతకాలు పెట్టి అవన్నీ అక్కడి నుంచి నోటీస్ వచ్చింది. ఎక్కడికి వచ్చింది? కరెక్ట్ ఈ డేకి వచ్చింది. సెక్రటరీ ఉంటారు కదా, గ్రామ సెక్రటరీ అక్కడికి వచ్చింది. నన్ను పిలిపించారు. నన్ను పిలిపిస్తే నన్ను పిలిపించకముందు వీళ్ళే చెప్పారు, పాస్టర్ గారు ఇలాగ ఎవరో పెట్టారు కాగితం, దాని గురించి ఇలాగ లెటర్ వచ్చింది. ఆ కాగితాలన్నీ నాకు చూపించాడు. మరి ఇలా సెక్రటరీ రమ్మన్నారా బాబు నన్ను అంటే, మీరు పాస్టర్ గారు మీకు నేను మాట్లాడతాం కదా. వెళ్ళిన తర్వాత సెక్రటరీ దేవుడు అనుకున్నాడే, కాకపోతే అటు ఇటు అనమాట, అటు ఇటు స్టాండర్డ్ కాదు, పర్సనల్ స్టాండర్డ్ కాదు. వెళ్ళిన తర్వాత మీరేనా ప్రకాష్ అవును చర్చ ఎవరు కట్టమన్నాడు. చర్చ ఎవరు కట్టమన్నాడు? ఆ స్థలం ఇచ్చారు. అలా చెప్తే నువ్వు కొట్టేద్దాం అన్నాను. మరి గ్రామ పెద్దలు ప్రెసిడెంట్ వాళ్ళు ఇచ్చారు చర్చ పెట్టుకోమని. ఏంటంటే ఎందుకు మీరు అలాగే ఇచ్చారండి అండి? మేమే ఇచ్చాము, ఏమో నీకే. ఆయన అన్నాడు, ఆ పక్కన ఎంపీటీసీ నీకు కావాలి స్థలం, నేను